teacher who knows AI will be a better teacher. అంటే నవడేస్ ఎక్కడ చూసినా ఏఐ ఇదే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ ఏఐ అంటే ఏంటి సింపుల్ వర్డ్స్? సో ఏమవుతుందంటే ఇండియాని తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇప్పుడు 3 పార్ట్స్లో ఉంది. ద టాప్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ లోవర్ లేయర్. టాప్ లేయర్ ఏమో వెరీ కంఫర్టబుల్, వెల్ ప్లేస్, హైలీ క్వాలిఫైడ్, డూయింగ్ వెరీ వెల్. వాళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ గురించి మనం యాక్చువల్గా ఎవరు పట్టించుకునే అవసరం లేదు. బికాస్ దేర్ అబౌట్ 10 to 15 crores వరకు వాళ్ళు ఉంటారు. 140 కోట్లు ఇండియా తీసుకుంటే. అంటే ఏఐ వల్ల ఫ్యూచర్ ఉండదు, మనకి జాబ్స్ ఉండవు అని అంటారు. అది ఎంతవరకు ట్రూ? ఇప్పుడు అమెజాన్ కానీ IBM కానీ పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయి, రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. రిక్వైర్మెంట్ ఉంటే, స్కిల్ ఉంటే వాళ్ళు నువ్వు ఇచ్చిన అడిగే అవసరం లేదు, వాళ్ళు వచ్చి ఫోర్స్ చేసి తీసుకొని మిమ్మల్ని మీకు జాబ్ ఇస్తారు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ వెరీ స్మాల్ ఏరియా. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? కొత్త గ్రాడ్యుయేట్స్ ఏం చేయాలి? ప్రిన్సిపల్ చాట్‌జీపీటీని అడగచ్చు. రమేష్ వెముగంటి గారు నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద టాప్ కెరీర్ కోచ్గా మీరు నిలిచారు అండ్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ మోటివేషన్ స్పీకర్ అండ్ వరల్డ్ బ్యాంక్ QA ఎక్స్పర్ట్గా నిలిచినందుకు కంగ్రాచులేషన్స్ అండి. లైక్ ఈరోజు మా మనజుమీన్ టీవీ వ్యూవర్స్ కోసం వీ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ AI. ఎందుకంటే చాలామందికి ఎన్నో అంటే ఇది కరెక్టా రాంగా అసలు చాలా క్వశ్చన్ మార్క్, అంటే అన్ని కెరీర్స్లో క్వశ్చన్ మార్క్ స్టూడెంట్స్కి అండ్ జాబ్ సీకర్స్కి. సో దాని గురించి రిలేటెడ్ తెలుసుకుందాం ఈరోజు. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, అంటే మీరు మీ కెరీర్లో ఎంతోమంది స్టూడెంట్స్కి జాబ్ సీకర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం చెప్తారా? Thank you very much for all this opportunity. So, and wish you very best, all the best for your future. Wonderful channel. అయితే బేసికలీ ఏంటంటే నేను నా ఫస్ట్ 20 years ఆఫ్ మై కెరియర్ ఐ వాజ్ ఇన్ IT సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నాను. ఇండియాలో వన్ ఆఫ్ ది ఫస్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ సేల్స్మెన్. కంప్యూటర్స్ పట్టుకొని ఫ్యాక్టరీ హోమ్ వెళ్ళి మార్కెట్ చేసాము. హైదరాబాద్లో, బెంగళూరులో, డిఫరెంట్ ప్లేస్ అండ్ ఆల్ దట్. అక్కడి నుంచి స్టార్ట్ చేసినాము. బిజినెస్ కూడా పెట్టాను, బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఎంటర్ప్రినర్షిప్ ఇన్ దోస్ డేస్ కంప్యూటర్ హార్డ్వేర్లో. తర్వాత దెన్ ఐ గాట్ టు టీచింగ్. ఐ బికేమ్ విజిటింగ్ ఫ్యాకల్టీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, then JNTU, Central University. Teaching became training. Then I got into management associations and all that. So, and today, of course, whatever I am doing, okay, you just expressed it. So now point ఏంటంటే 20 సంవత్సరాల కింద మనం పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తాము, ఈ రోజు ఎలా ట్రైన్ చేస్తాము. ఓకే, 20 సంవత్సరాల కింద ఏం కావాలి, చాలా మార్పులు వచ్చేసాయి. సో 20 years బ్యాక్ మోటివేషన్ డిఫరెంట్, ఈరోజు మోటివేషన్ డిఫరెంట్. 20 years బ్యాక్ ఏమో ఎమోషనల్ మోటివేషన్, అంటే నువ్వు చేయగలవు, నీతోని అవుతుంది, నువ్వు సాధ్యమవుతుంది, అది దట్ ఈస్ వన్ పార్ట్. ఈరోజు ఇన్ఫర్మేషన్ మోటివేషన్, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాలెడ్జ్ మోటివేషన్. ఊరికే ఆ ఎమోషన్ పనికిరాదు. ఇప్పుడు నేనేం సాధించగలను నాకు తెలిసి ఉండాలి, నేను చేయగలగాలి. అంతేగాని నేను వెళ్ళేసి నువ్వు ఇమీడియట్గా నువ్వు CEO అయిపోతావు, ఒక గ్రాడ్యుయేట్ని పట్టుకొని నువ్వు 5 ఏళ్లలో CEO అయిపోతావు అంటే ఎట్లా అవుతాడు? అవుతావు అని వీళ్ళంతా ఆగట్లేదు. ప్రతి వాళ్ళు ఎక్కడ పోయినా కూడా నువ్వు అయిపోతావు అంటున్నారు. బట్ దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్. ఒక CEO కావాలంటే మేనేజ్మెంట్, లీడర్షిప్, టీమ్ వర్క్, సో మెనీ పీపుల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సెవెరల్ థింగ్స్. సో ఏమవుతుందంటే ఇండియాని తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇప్పుడు 3 పార్ట్స్లో ఉంది. ద టాప్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ లోవర్ లేయర్. టాప్ లేయర్ ఏమో వెరీ కంఫర్టబుల్, వెల్ ప్లేస్, హైలీ క్వాలిఫైడ్, డూయింగ్ వెరీ వెల్. వాళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ గురించి మనం యాక్చువల్గా ఎవరు పట్టించుకునే అవసరం లేదు. బికాస్ దేర్ అబౌట్ 10 to 15 crores వరకు వాళ్ళు ఉంటారు. 140 కోట్లు ఇండియా తీసుకుంటే. ఆ మిడిల్ లెవెల్ ఇండియా ఉంది 50 to 60 crores. దే ఆర్ స్ట్రగ్లింగ్. ఓకే, దే ఆర్ స్టెబిలైజింగ్, దే వాంట్ టు గ్రో, దే ఆర్ అంబిషియస్. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఓకే, హైయర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. ఇది ఆ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే చాలా డిఫరెంట్ స్టేట్లో ఉన్నారు. కొందరేమో వాళ్ళని ఆఫ్రికా మనము ఇంకా నేషన్స్తో కంపేర్ చేస్తున్నాం. సో బేసికలీ మన ఫోకస్ ఏంటంటే ఇండియాలో ఈ మిడిల్ అండ్ లోవర్ యూత్, ఇన్ మిడిల్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్, ఈ లేయర్స్ మనకు కావాలి ఫోకస్. ఈ యూత్ వీళ్ళకి ఏం చేయాలి? ఇండియాలో ప్రతి చోట మెట్రోస్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి. విత్ ఇన్ ద రింగ్ రోడ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. రింగ్ రోడ్ దాటగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుకుంటున్నాం. రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళి మనం గట్కేసర్కో లేకుంటే కొంచెం సంగారెడ్డి సైడ్ వెళ్ళి మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాళ్ళకి ఏం తెలీదు. అదే ఇక్కడ మీరు ఏ పిల్ల ఇంటర్మీడియట్ 10th class పిల్లల్ని తీసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు 1/2 hour మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్స్పోజర్ ఉంది, అవగాహన చాలా ఉంది, అవేర్నెస్ ఉంది. వాళ్ళకి తెలుసు AI అంటే ఏంటి, అది ఎట్లా ఉపయోగపడుతుంది, దాని అప్లికేషన్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి,
ఏఐలో ఏం చేయాలి, ఏం చేయదు, ఇక్కడ వాళ్ళకి అవగాహన ఉంది. సో మన ఫోకస్ అంతా బేసికలీ బయట ఉండాలి. ఓకే, సో బేసికలీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈరోజు కావాల్సింది ప్రతి యువతకు, ప్రతి జాబ్ సీకర్కు, ప్రతి ఎంప్లాయీకి, ప్రతి స్టూడెంట్కి కావాల్సింది 3. ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్, రెండోది స్కిల్స్, ద రైట్ స్కిల్స్. అందులో ఏ స్కిల్ ఉంది, ఏఐఏ స్కిల్ కాదు. ఇది మనం ఈ ఛానల్ ద్వారా, ఈ షో ద్వారా మనం ఒక మెసేజ్ ఇద్దాం. ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, అందులో ఏఐ కూడా ఉంది, ఐటీ కూడా ఉంది, హెల్త్ కేర్ స్కిల్స్ ఉన్నాయి, ఓకే, టూరిజంలో స్కిల్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కిల్స్ ఉన్నాయి, గేమింగ్లో ఉన్నాయి, అగ్రికల్చర్లో ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఉన్నాయి, స్కిల్స్ ప్రతి చోట ఉన్నాయి. అందులో ఏఐ కూడా ఉంది. అది ఏ ఒక పార్ట్ మాత్రం, ఏ ఒక పార్ట్. తర్వాత ఏఎస్కే, యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఈరోజు కావాల్సింది మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇప్పుడు నేను ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయదలుచుకుంటే, నేను ఒక గ్రాడ్యుయేట్ అయితే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఏ స్కిల్ కాదు, స్కిల్ తర్వాత బాబు ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకో, ఏఐ గురించి అవేర్నెస్ పెంచుకో. ఏఐ ఈజ్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సడన్గా నోబడీ క్యాన్ బికమ్ ఎన్ ఏఐ. ఈరోజు ప్రతి ఇంట్లో ఏఐ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా తీసుకోండి, ప్రతి ఇంట్లో ఏఐ ఉంది. సిరి ఉంది. డ్రైవర్ అలెక్సా నుంచి డ్రైవర్లెస్ కార్స్ వరకు, ఆ డ్రోన్స్ నుంచి మన రీసెంట్గా బ్రహ్మోస్తో మనం వారే గెలిచాం, అంతవరకు వెళ్ళిపోయింది ఏఐ. ఫ్రమ్ హోమ్ అప్లికేషన్స్ టు డిఫెన్స్ అప్లికేషన్స్, ఎవ్రీవేర్, ఎవ్రీ సెక్టార్. మెడికల్ డయాగ్నోసిస్, క్యాన్సర్ డాక్టర్స్ కనుక్కోలేకపోతున్నారు, కానీ ఏఐ కనుక్కుంటుంది ఏఐ టూల్స్తో. సో ఇటువంటి అవగాహన ఫస్ట్ పెంచుకోండి. సో మనం ఏమంటున్నాం అంటే, ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్, మీ అవగాహన పెంచుకోండి యువత అందరికీ. సో మనం అనుకున్నట్టు అవగాహన లేదు. మనం ఏం చేస్తాం? గ్యాప్స్ అడ్రస్ చేస్తాం. మనం బ్లేమింగ్ కాదు, బ్లేమింగ్ చేస్తే లాభం లేదు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ అవగాహన పెంచుకోవాలి. సో ఈరోజు ప్రతి గ్రాడ్యుయేట్, ప్రతి బీటెక్, ప్రతి ఎంబీఏ, ప్రతి ఎంఏ, ప్రతి ఎంఎస్సి, ప్రతి ఎంటెక్, ప్రతి ఫార్మా గ్రాడ్యుయేట్, ప్రతి లా గ్రాడ్యుయేట్, మెడికల్ గ్రాడ్యుయేట్, ఫైన్ ఈజ్ ఎ డాక్టర్, అదొక సెపరేట్ ప్రొఫెషన్. అందరు కూడా కావాల్సింది ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్. మీరు ఏం చేయదలుచుకున్నారు నెక్స్ట్? అన్లెస్ వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? యూ కెన్ బి టుడే అన్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, బట్ యూ కెన్ హ్యావ్ ఎ కెరియర్ ఇన్ రీటైల్. మీ ఇంట్రెస్ట్ రీటైల్లో ఉంది, యూ కెన్ వర్క్ ఇన్ ద రీటైల్ ఇండస్ట్రీ. నోబడీ స్టాప్స్ యూ, బట్ యూ షుడ్ నో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇది అంటే నవడేస్ ఎక్కడ చూసినా ఏఐ ఇదే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ ఏఐ అంటే ఏంటి సింపుల్ వర్డ్స్లో? ఇప్పుడు సింపుల్గా ఒక డివైస్ తీసుకోండి, ఒక ఎనీ డివైస్ యూ విల్ టేక్. మనకున్న ఇంటెలిజెన్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ఇంటెలిజెన్స్. మనకున్న ఇంటెలిజెన్స్ దానికి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ కెమెరా ఉంది, మనకున్న ఇంటెలిజెన్స్ ఇది ఒక బేసిక్ కెమెరా అనుకోండి, దీనికి ఏమీ చేయలేదు, ఇట్స్ జస్ట్ ఏ స్మాల్ డివైస్. మనకు ఉన్న ఇంటెలిజెన్స్ దానికి ఇస్తున్నాం. దిస్ బికమ్స్ ఏఐ. ఆ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్. మైండ్ సాఫ్ట్వేర్, బాడీ హార్డ్వేర్. సో ఏఐలో ఏంటి? సాఫ్ట్వేర్ ఉంది, హార్డ్వేర్ ఉంది. అంటే మనం చేసే పని అది చేస్తుంది. అంటే చాలా మిస్కన్సెప్షన్స్ అనుకోవచ్చు. అంటే ఏఐ వల్ల ఫ్యూచర్ ఉండదు, మనకి జాబ్స్ ఉండవు అని అంటారు కదా, అది ఎంతవరకు ట్రూ? అది రియల్గా ట్రూయేనా? అది ట్రూ కాదు. ఎందుకంటే ఈరోజు విపరీతంగా మీరు సోషల్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఓకే, ఆన్లైన్ మీడియా కానివ్వండి, ఎక్కడ మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అందరు ఏఐ గురించే మాట్లాడుతున్నారు. ఏఐ గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలియని వాళ్ళు భయపడుతున్నారు. ఇదే నడుస్తుంది ప్రపంచం అంతా. గవర్నమెంట్లో కూడా ఇట్లాగే అవుతుంది. వాళ్ళు అన్ని ఉన్న పనులు వదిలిపెట్టుకుని ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే విపరీతంగా వాళ్ళ సిలికాన్ వ్యాలీ నుంచి వాళ్ళు ఏఐ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఓపెన్ ఏఐ అనే వాళ్ళు సడన్గా ఏఐ తీసుకొచ్చి చాట్ జీపీటీ తీసుకొచ్చేసి, చాట్ జీపీటీ ఏం చేస్తుంది? లెటర్ రాస్తుంది, పాటలు రాస్తుంది, బుక్కులు రాస్తుంది, ఎస్సేలు రాస్తుంది. ఏం చేయట్లేదు, అది ప్రతిదీ చేస్తుంది. ఒక పీపీటీ కావాలంటే నాకేం తెలియదు ఒక టాపిక్ గురించి, దానికి ఇస్తే ప్లీజ్ గివ్ మీ ఏ పీపీటీ ఇన్ ఆర్కియాలజీ అంటే ఆ పీపీటీ ఆర్కియాలజీ ఇచ్చేస్తుంది. ఆ పీపీటీ పట్టుకొని పోయి నేను ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాను. నాకు తెలియదు ఆర్కియాలజీ ఏంటో, ఆ పీపీటీ చదివేస్తున్నాను నేను. ఐఎమ్ డెలివరింగ్ ఎ లెక్చర్. అంటే చాట్‌జీపీటీ చేస్తుంది కదా, రైటింగ్స్ రాస్తుంది, స్టోరీస్ రాస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి రియల్ స్టోరీ రైటర్స్ కి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది?
కొంతకాలం ఉంటుంది హైప్. తర్వాత ఏముంటుంది, చాట్ జీపీటీ ఏం చేస్తుంది, గూగుల్ సెర్చ్ ఇంటూ 10,000 టైమ్స్ ఈ చాట్ జీపీటీ. ఇంతకుముందు మనకి ఏదైనా కావాలంటే గూగుల్ పోయేవాళ్ళం. ఇప్పుడు వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ రష్యా అంటే గూగుల్ పోయేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, బేసికలీ ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ టు చాట్ జీపీటీ. అదేం చేస్తుంది, ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. క్యాపిటల్ ఆఫ్ రష్యా అనే కాదు, రష్యాలో పీపుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ రేస్ ఏంటి, వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్, క్వాలిటీ ఆఫ్ లివింగ్, ఇష్టం వచ్చినట్టు డేటా ఇచ్చి పడేస్తుంది. దట్ ఈస్ చాట్ జీపీటీ. నెంబర్ 1 ఇది అంత అవసరమా? నెంబర్ 2 ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఫీడ్ చేసిందే కదా. మనం ఫీడ్ చేస్తాం. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ క్రియేటివిటీ, హ్యూమన్ థింకింగ్, హ్యూమన్ ఇంట్యూషన్. ఇది ఏ చేయలేదు కదా. ఇప్పుడు స్టోరీ రైటర్ ఉన్నాడు, ఓకే, స్టోరీ రైటర్ ఆలోచిస్తే అప్పుడు ఇంతకుముందు పాటలు పాడాలంటే సముద్రాల వాడు సముద్రానికి పోయి రాసే పాటలు రాశారు. అట్లా ఎన్వైరన్మెంట్ అది ఏ చేయలేదు కదా మీకు. ఇప్పుడు ఏం చేస్తుంది, మనం ఇచ్చిన సాఫ్ట్వేర్ అది దాన్ని ప్రాసెస్ చేసి డిఫరెంట్ వేస్ చేసి మనకు కావాల్సింది అది ఇస్తుంది. డేటా అంతా అది తీసుకుంది. డేటా లేనిది ఏం చేయలేదు కదా. హోల్ ఈజ్ బేస్డ్ ఆన్ డేటా. టుడే ద డేటా ఈజ్ ఎవ్రీథింగ్. డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. మనం ఇంత ఏఐ గురించి మాట్లాడుతున్నాం అంటే డేటా గురించే మాట్లాడుతున్నాం. ఎనీ ఫీల్డ్ అయినా ఏఐ వల్ల జాబ్స్ ఉండవు. ఇదే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఇదే. ఐటీలో ఏఐ జాబ్స్ ఉండవు ఫ్యూచర్లో మనకి. అంటే మనుషులు ఏం చేస్తారు మరి? మనుషులు ఏం చేస్తారు ఇప్పుడు ఐటీ కంపెనీస్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెద్ద కంపెనీస్ అందరూ లాస్ట్ మంత్ నుంచి కొన్ని లే ఆఫ్స్ చేస్తున్నారు. కొంతమంది కొన్ని లక్షల మంది ప్రపంచం అంతా వాళ్ళంతా లే ఆఫ్ అయిపోయారు. అది కనిపిస్తూనే ఉంది. అయితే లే ఆఫ్ అయితే అయిపోయినా వేరే పని చేసుకోరాదు బాబు. పోయిన జాబ్ ఉద్యోగం గురించి ఎందుకు, నీ పని ఏఐ వచ్చింది, 20 మంది చేసేసట ఒక ఏఐ టూల్ పెట్టేసి 20 మందిని ఇంటికి పంపించేశారు. ఒకళ్ళని పెట్టుకొని మొత్తం పంపించేశారు. ఓకే, ఆ 20 మంది మళ్ళా మీరు ఇదే జాబు ఇదే ఇండస్ట్రీలో కావాలంటే అది చాలా తప్పు. ఎందుకంటే మీరు లైన్లో నిల్చోవాలి. ఆల్రెడీ కొత్త గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, వేరే కంపెనీ వాళ్ళు వస్తున్నారు. సో మీరు లైన్లో నిల్చోవాలి. దట్ ఈస్ నాట్ ద అప్రోచ్ ఎట్ ఆల్. సో వాట్ షుడ్ ఐటీ ఇండస్ట్రీ డూ? ఐటీ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. 3 నెలల్లో వాళ్ళు ఏదైనా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజంలో ఎన్నో స్కిల్స్. టూరిజం ఇండస్ట్రీ ఈజ్ ఓపెనింగ్ అవుట్ లైక్ ఎనీథింగ్. సో ప్లీజ్ రీలొకేట్ యువర్ సెల్ఫ్, రీఓరియంట్, మొత్తం థింకింగ్ చేంజ్ చేయండి, మైండ్ సెట్ చేంజ్ చేయండి. టూరిజం ఇండస్ట్రీకి వెళ్ళిపోండి కంప్లీట్గా. లేకుంటే స్మాల్ స్కేల్ యూనిట్లో ఫుడ్ ప్రాసెసింగ్ అని ఉంది, ఎన్నో ఉన్నాయి ఆపర్చునిటీస్. సో స్టూడెంట్స్ కానీ జాబ్ సీకర్స్ కానీ ఏఐని యూజ్ చేస్తూ మనం ఎట్లా గెయిన్ అవ్వచ్చు జాబ్ని? మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ ఉంటే ప్రతి జాబ్లో ఏఐ టూల్స్ వచ్చేస్తున్నాయి. ఏఐ టూల్స్, మీరు ఆ ఏఐ టూల్స్ నేర్చుకొని దాని ప్రకారంగా మీరు జాబ్స్ని ఇంప్రూవ్ చేయవచ్చు. సో ఏఐ టూల్ ఒక జాబ్ ఉంటే మీరు పవర్ బై సూపర్ పవర్ అవుతారు. ఒక ఎంటర్ప్రినర్ ఏఐ టూల్ వాడితే ఏమవుతుంది, తన బిజినెస్ని 10 times మీది పట్టుకెళ్తాడు డెఫినెట్గా. దట్ ఈస్ ద థింకింగ్. ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. ఆ థింకింగ్ ఎంటర్ప్రినర్ అంటే ప్రతి ఎంటర్ప్రినర్ ఆ ఏఐ టూల్స్ వాడేసుకుని 10 times మీదికి పోతాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. సో ఐటీ ఏం చేసింది, ఐటీ ఇండస్ట్రీ రాగానే ఎర్లీ 80sలో అన్ని ఫాస్ట్ చేసింది. గంటలు చేసే పని 10 నిమిషాలు చేసింది, యాక్యురేట్గా చేసింది, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసింది. కానీ మనుషుల్ని తీసేయలేదు కదా, మనుషుల్ని తీసేయలేదు. మనుషులు అప్పుడు, ఎందుకంటే అప్పుడు చాలామంది మనుషులు ఉన్నారు, అని నేర్చుకోవాలి. ఐటీ ప్రతి చోట ఐటీ కావాలి. ఏం చేస్తుంది, అన్ని చోట్ల కంప్యూటర్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ఐటీ ఉంది. ఇది వచ్చి మనుషులు ఎక్కడ పోవాలి, మనుషులు ఉన్న మనుషుల్ని ఇంటికి పంపించేస్తుంది ఏఐ. సో కొత్త ఏరియాస్ని కనుక్కోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, కొత్తవి ఐడెంటిఫై చేసుకోవాలి. సో టుడే ద హోల్ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఇండివిజువల్, ఇట్ ఈస్ నాట్ ద ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ దగ్గర పోయి నా జాబ్ కావాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేయదు. ప్రైవేట్ కంపెనీ పోతే జాబ్ కావాలంటే స్కిల్ ఉంటే జాబ్ ఉంటే ఇస్తారు, ఎనీ టాలెంట్, ఎనీ స్కిల్. అంతే. ఇప్పుడు అమెజాన్ కానీ ఐబిఎం కానీ పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. రిక్వైర్మెంట్ ఉంటే స్కిల్ ఉంటే వాళ్ళు నువ్వు ఇచ్చిన అడిగే అవసరం లేదు, వాళ్ళు వచ్చి ఫోర్స్ చేసి తీసుకొని మీకు జాబ్ ఇస్తారు. మీరు ఎక్కడున్నా ప్రపంచంలో దే విల్ నాట్ లీవ్ యూ ఇఫ్ దే సీ ద టాలెంట్ ఇన్ యూ. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ అ వెరీ స్మాల్ ఏరియా.
మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి, కొత్త గ్రాడ్యుయేట్స్ ఏం చేయాలి? సో ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి బాబు. బీఎస్సీ బయోటెక్నాలజీ తీసుకున్నావు, నువ్వు బయోటెక్నాలజీ మాట్లాడతావా, ఏ మాట్లాడతావా? బీఎస్సీ బీఏ ఎకనామిక్స్ మాట్లాడతావా, బీఏ ఎకనామిక్స్ మాట్లాడతావా, ఏ మాట్లాడతావా? బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నావు, మెకానికల్ ఇంజనీరింగ్ మాట్లాడు. సో ఏ ఫీల్డ్లో ఏఐ ఎలా యూజ్ చేసుకుంటుందో వాళ్ళు దే హ్యావ్ టు రీసెర్చ్ ఇట్. In every graduate, every postgraduate in their school or college, university, they are using AI, some tool of AI. That is what is required. But don't lose the focus on the subject. What is happening? They are focusing on the tool and not on the subject. The problem is the knowledge. నాలెడ్జ్ బాగా పెంచుకుంటే స్కిల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మన ఇండియాలో, తెలంగాణలో, ఏపీలో, ఏ స్టేట్లో కానీ ఎనీ ఇండియన్ టెక్నికల్ స్కిల్స్ నేర్పించే అవసరం ఉందా? ఇండియన్స్ హ్యావ్ టేకెన్ టు టెక్నాలజీ లైక్ ఏ ఫిష్ టేక్స్ టు వాటర్ అట. పుట్టినప్పటి నుంచే ఈత నేర్చుకుంటుంది. ప్రతి వాళ్ళు జావా నేర్చడం కానీ, పైథాన్ నేర్చుకోవడం కానీ, ఏఐ అసలు ప్రాబ్లమే కాదు. మరి గంతగనంగా ఎందుకు ఫోకస్ చేస్తుండండి బాబు దాని మీద? బట్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ దాట్? సో వేర్ ఈస్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ ఓన్ స్పెషలైజేషన్? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ? ఓకే, నీకు బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ లేదు, డిజిటల్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్టా, అందులో పో. టుడే దేర్ ఆర్ సమ్ డిజిటల్ ఫోటోగ్రాఫర్స్ అర్నింగ్ 1 lakh, 1.5 lakhs. చాలా మందికి టైమే లేదు. ఎన్ని కెరియర్స్ ఉన్నాయి ఈరోజు? కనీసం ఒక 100 కెరియర్స్ ఉన్నాయి. నథింగ్ టు వరీ విత్ ఏఐ. సో కెరీర్ బిల్డింగ్ కి ఇష్యూ లేదు ఏఐ వల్ల. అబ్సల్యూట్లీ నాట్ అన్ ఇష్యూ. మీరు ఊరికే డైవర్ట్ కావద్దు, అనవసరంగా మెసేజ్ చదివి డైవర్ట్ అయిపోయి అంత రకరకాల పనులు చేసుకోకండి. చాలా ఉంది స్కోపు, చాలా చేసుకోవచ్చు. ఏ లేకుండా కూడా చాలా మంది బ్రతుకుతారు, వాళ్ళ లైఫ్ నడిపిస్తారు కూడా. స్మార్ట్ గా ఉండాలి, తెలుసుకోవాలంతే. ఇప్పుడు గవర్నమెంట్ 6th class నుంచి 10th class వరకు ఏ అనేది ఇంప్లిమెంట్ చేసింది, లైక్ సబ్జెక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? Yeah, that's fine. Is it as long as they are implementing it, okay, which is beyond teacher, it is okay. But let AI not do a teacher's job. Okay. The moment AI does a teacher's job, there is a issue. A teacher who knows AI will be a better teacher. Who knows AI tools will be a better teacher. He can teach better, he can monitor better, he can give good assessment, he can do good evaluation. చేస్తుంది. పర్సనలైజ్డ్ కోచింగ్ వస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఎంటర్ అయితే ఇంతకుముందు 60 మందిని కంట్రోల్ చేయాలంటే ఒక టీచర్కి ప్రాబ్లం అయ్యేది. 60 మంది దృష్టి పెట్టాలి. 60 మంది అంటే క్లాసే 50 నిమిషాలు, 60 మంది ఎక్కడ దృష్టి పెడతారు? టాపిక్ చెప్పాలన్నా వాళ్ళు పట్టుకోవాలన్నా ఆ ప్రాబ్లం. మళ్ళీ అంతా సిలబస్కి ప్రతిసారి ఈ సిలబస్ 3 నెలలు అయిపోవాలి, 4 నెలలు అయిపోవాలి, ఈ సబ్జెక్ట్ చదువుతారు. సో పర్సనలైజ్డ్ టీచింగ్ వాజ్ ఎ ప్రాబ్లం, లెర్నింగ్ వాజ్ ఎ ప్రాబ్లం. టుడే ఏఐ యూజ్ చేసుకొని లాస్ట్ స్టూడెంట్ కూడా నేర్చుకోవచ్చు. అదొక పాజిటివ్ థింగ్. సో 2025లో బీటెక్, బీకామ్ ఇలా అంటే ఈ డిగ్రీస్లో ఉన్న వాళ్ళు ఏఐని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏఐని? ఏఐని యూజ్ చేసుకోవడం కాదు, నన్ను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డిగ్రీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంతకంటే ముందు. ఏఐ పని ఏఐ చేస్తుంది, ఏఐ గురించి నువ్వు మాట్లాడే అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. నేను ఎవరన్నా స్టూడెంట్ కౌన్సిలింగ్కి వస్తే నా దగ్గరికి బీఎస్సీ కానీ, గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఫస్ట్ మీరు 15 నిమిషాలు నువ్వు ఏం చేయదలుచుకుని నాకు చెప్పంటాను. నేను చెప్పేది 100 ఉన్నాయి, కానీ నీకు ఏం కావాలో అది చెప్తా. ఫస్ట్ నువ్వు మాట్లాడు, తర్వాత నేను మాట్లాడతా. బేసికలీ ఫస్ట్ point is every student must know what is his interest. అందరు ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే అది ఒక మ్యూజికో, డాన్సో, లేకుంటే యాక్టింగో అయిపోతుంది. ప్యాషన్ కాదు, ఇంట్రెస్ట్. నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఎందుకంటే ఈరోజు మనం చదివే చదువుకు మనం చేసే పనికి లింక్ లేదు. ప్రపంచం అంతా బాగా ఆపర్చునిటీస్ ఎక్కువైపోయినాయి. ఇన్ఫర్మేషన్, డేటా, నాలెడ్జ్ విపరీతంగా పెరిగిపోయింది. అలాంటప్పుడు నథింగ్ టు వరీ అబౌట్ దట్. నేను ఇదే చదువుతాను. ఒకప్పుడు బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఉస్మానియాలో చేస్తే ఈసీఐలో ఉద్యోగం, మెకానికల్లో చేస్తే బిహెచ్ఏలో ఉద్యోగం,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం, సివిల్ ఇంజనీరింగ్ చేస్తే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్. ఇప్పుడు అంతా కాదు కదా పరిస్థితి. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసి ఐటీ కంపెనీలో జాయిన్ కావచ్చు, రీటైల్ మార్కెట్ పెట్టుకోవచ్చు, సూపర్ మార్కెట్, ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకోవచ్చు డ్రోన్స్తోని. ఎవరు ఆపుతుండ్రా మిమ్మల్ని? కష్టపడాలంతే. ఒకటే అంటాను ఫైనల్గా, స్ట్రాంగ్ మెసేజ్ మనం ఈ ఛానల్ ద్వారా, మీరు మార్నింగ్ 8 నుంచి రెడీ అయ్యండి. మీకు జాబ్ ఉన్నా లేకున్నా, పని ఉన్నా లేకున్నా 8 o'clockకి ఫస్ట్ రెడీ అయిపోండి. రెడీ అయ్యి మీరు ఫస్ట్ గో అండ్ స్టార్ట్ వర్కింగ్ హార్డ్. జాబ్ లేని వాళ్ళు జాబ్ వెతుక్కోవాలి, స్టూడెంట్స్ మంచిగా చదువుకోవాలి, ఫస్ట్ కాలేజీకి పోవాలి, స్కూల్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోరే పోవాలి, హాఫ్ అన్ అవర్ తర్వాత కాదు. క్లాసులలో ఎందుకు పోవట్లేదు, ఎందుకు నేర్చుకోవట్లేదు? మరి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఫ్యాకల్టీ లేకుంటే అడగాలి, తప్పకుండా అడగాలి. ప్రిన్సిపల్ని అడగచ్చు, తప్పకుండా ChatGPTని అడుగు, లేకుంటే ప్రిన్సిపల్ని అడుగు. మీరు మాట్లాడకుంటే అట్లే నడుస్తుంది బండి. మీరు మాట్లాడాలి, నేర్చుకోవాలి. నేర్చుకొని మీరు ఏదో ఒక లెవెల్లో సెటిల్ అయిపోండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియన్స్ ఇండియాలో ఉండే అవసరం ఏమున్నది? ఇండియన్స్లో 20 కోట్ల మందికి ఉద్యోగాలు కావాలి. 20 కోట్ల మందికి ఏ గవర్నమెంట్ ఇవ్వే లేదు. 28 states, 8 union territories, they cannot give. That's a problem. So you have opportunities in 70-80 countries. మన ప్రధానమంత్రి వెళ్ళి మీకు 78 దేశాలు ఓపెన్ చేసి వచ్చిండే బాబు. సో రమేష్ గారు, మీరు ఎంతోమంది స్టూడెంట్ని చూస్తూ ఉంటారు. సో 2025లో స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి? అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నారంటే అవేర్నెస్, నాలెడ్జ్ పెంచుకోవట్లేదు వాళ్ళు. నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్, స్పెషలైజేషన్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, మార్కెట్ నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్, ఇదంతా. తర్వాత అవేర్నెస్, అవగాహన. వాళ్ళు హైదరాబాద్లో చదువుకున్నా, ఢిల్లీలో చదువుకున్నా, నిజామాబాద్లో చదువుకున్నా, అజ్మీర్లో చదువుకున్నా, వాళ్ళ సిటీ ఏంటి, అక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, పాపులేషన్ ఏంటి, అక్కడ ఉద్యోగాలు ఏంటి. సో బేసికలీ మనం ఉన్న ప్లేస్ అవగాహన పెంచుకోవాలి. తర్వాత ఆ రాష్ట్రంలో ఎట్లా ఉంది, దేశంలో ఎట్లా ఉంది పరిస్థితి, దీనికి ఫస్ట్ పేపర్ చదవాలి. పేపర్ చదవట్లేదు ఎవరు, న్యూస్ పేపర్. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు IIM అహ్మదాబాద్లో బిజినెస్ న్యూస్ పేపర్ చదవని వాళ్ళ క్లాసులకే రానియరు టాప్ బిజినెస్ స్కూల్స్లో. వితౌట్ రీడింగ్ బిజినెస్ న్యూస్ పేపర్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద క్లాస్ రూమ్స్. దెర్ ఇస్ అ డిస్కషన్ ఆన్ దాట్. ఇప్పుడు టుడే మైక్రోసాఫ్ట్ ఈజ్ ఆర్ సమ్ ఎక్స్ కంపెనీస్ అక్వైరింగ్ అనదర్ కంపెనీ, దెర్ విల్ బి డిస్కషన్ ఆన్ మర్జర్ అండ్ అక్విజిషన్. అదొక టాపిక్, అది ప్రాపర్ టాపిక్. కేస్ స్టడీ ఉంటుంది, దాని క్వశ్చన్స్ అడుగుతారు, అవగాహన ఉంటుంది. అదర్వైజ్ యువర్ ఆఫ్. అట్లా వాళ్ళు రోజు 10-15 కేస్ స్టడీ ఇట్లా చదివి ఇట్లా కేసెస్ ఇట్లనే అనలైజ్ చేసి పడేస్తుంటారు. అందుకోసంగా వాళ్ళు 2 ఏళ్ళు అయినాక వాళ్ళకు చేసే ఉద్యోగాలు కానీ 10 లక్షలు 12 లక్షలు, వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ కెపాసిటీ పెరిగిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఎన్ని కేసెస్ మాట్లాడుతున్నారు, ఎంత అనలైజ్ చేస్తున్నారు, ఎంత చదువుతున్నారు. బేసికలీ బాగా చదవాలి. న్యూస్ పేపర్ వాళ్ళేమో రోజు 200 పేజీలు చదువుతారా, వీళ్ళు 20 పేజీలు కూడా చదవరా. ఇది పెంచుకోవాలి, విపరీతంగా చదవాలి. సో మీ పర్సనల్ లైఫ్లో AI వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా? డెఫినెట్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఉంది. ఆల్రెడీ వీఆర్ సీయింగ్, స్టార్టింగ్ విత్ IT ఇండస్ట్రీస్ చూద్దాం. మైక్రోసాఫ్ట్, బిగ్ కంపెనీస్ ఆల్రెడీ మ్యాసివ్గా లే ఆఫ్ చేశారు, వాళ్ళు చేస్తున్నారు కూడా కొన్ని. బట్ ఓవరాల్గా చూసుకుంటే మిగతా సెక్టర్స్లో కూడా దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒక డాక్టర్ కూడా దాంతో ఏ వస్తుంది, ఏని వాడుకుంటారు. కానీ ఎవరైతే ఏని వాడుకుంటున్నారో వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బాగా చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఇంకా ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నారు. ఓకే, ఎక్కువ ఎఫిషియెంట్గా చేస్తున్నారు. ఎర్రర్స్ తక్కువ ఉంటున్నాయి. రోజు 10 రిపోర్ట్లు చేసేవాళ్ళు 30 రిపోర్ట్లు చేస్తున్నారు. దిస్ ఇస్ ద ఫైనాన్స్లో కానివ్వండి, సేల్స్లో కానివ్వండి. ఓకే, ఇవన్నీ బేసికలీ ఒక టూల్ లాగా వాడుకునే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. కానీ AI గురించే లైఫ్ అంతా AI ఉంది, ఇప్పుడు AI లేకుంటే మాకు లైఫ్ లేదనేవాళ్ళు వాళ్ళు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అది డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉండి ఒక స్టేజ్లో అదొక టూలు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే AIకి ఈ జాబ్ చేయమని చెప్పేది మనిషే. ఆ ఉద్యోగాలు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీలో AI అడాప్ట్ చేసుకుంటే AI టూల్స్ని ఏ ఏరియాలో అడాప్ట్ చేసుకోవాలి, సేల్సా, మార్కెటింగా, ప్రొడక్షనా, ఆపరేషన్సా, అది చేసేది ఎవరు? అది అల్టిమేట్లీ ఒక హ్యూమనే చేయాలి. దాన్ని అనలైజ్ చేయాలి, అనలిటిక్స్ ఏదన్నా కూడా హ్యూమనే చేయాలి కంప్లీట్గా.
దర్ ఇస్ నో చాయిస్. సో అది అనలైజ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, ఓకే, దాని తర్వాత దాని ఇంటర్ప్రిటేషన్ కానీ, దాని జడ్జిమెంట్ కానీ, దాని మిగతావి దాంతో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేయాలి, ఫైన్. ఇంతకుముందు ఒక ఐటీ టూల్స్ని ప్రొక్యూర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏ టూల్స్ని ప్రొక్యూర్ చేస్తారు? ఇంతకుముందు ఐటీ టూల్స్ వాళ్ళు. సో జాబ్స్ అన్నీ అట్లాగే ఉంటాయి, తక్కువైపోతాయి. కానీ అట్ ద సేమ్ టైం స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రినర్స్ ఎక్కువైపోతున్నారు. సో మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్లో ఉద్యోగాలు మీరు అవగాహన పెట్టుకోవద్దు. చిన్న కంపెనీస్లో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఉద్యోగాలు స్మాల్ కంపెనీస్, స్మాల్ బిజినెస్ పెరిగిపోతున్నాయి. సో ఫోకస్ ఆన్ దెమ్. సో ఏఐ వల్ల మనకి థ్రెట్ ఉందంటారా? కొంతవరకే ఉంది, మేజర్ థ్రెట్ లేదు. కానీ దాంతో ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్కి భయపడే అవసరం లేదు. 5 స్టెప్స్ చేయమని చెప్పండి అందరినీ, గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ. ఫస్ట్, ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్. నెక్స్ట్, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? యూ వాంట్ టు వర్క్, ఆర్ యూ వాంట్ టు బి అన్ ఎంటర్ప్రినర్, ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఆర్ యూ వాంట్ టు బి ఏజెంట్, రియల్ ఎస్టేట్ ఏజెంటా, ఇన్సూరెన్స్ ఏజెంటా, అలాంటిది ఏదన్నా 3 ఉంటాయి ప్రతి గ్రాడ్యుయేట్కి ఆప్షన్స్: సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్, ఎంటర్ప్రినర్. ఏం చేయదలుచుకున్నావు ఫస్ట్ డిసైడ్ అయిపో. దాని తర్వాత యూ కెన్ గో వన్ స్టెప్ బై స్టెప్. అందులో ఒక భాగంగా ఉంటుంది. కానీ ఏఐతోని నీకు ఎఫెక్ట్ ఏం కాదు, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎఫెక్ట్ ఏం కాదు. ఉన్న వాళ్ళకు జాబ్స్ డెఫినెట్లీ కొన్ని పోతున్నాయి. ఉన్నవాళ్ళు, దెర్ ఆర్ 2 types ఆఫ్ డెవలప్మెంట్స్, 2 ఉన్నాయి. ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉంది కొంతవరకు, అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, యూరోప్లో కానీ. వాళ్ళు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా వాళ్ళు ఆల్టర్నేటివ్ కెరీర్ చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ ఐటీలో కష్టం అక్కడ. సో బేసికలీ దే హ్యావ్ టు గో ఫర్ ఆల్టర్నేటివ్. మరి వాళ్ళు ఎంటర్ప్రినర్షిప్ చేస్తారా, వేరే సెక్టార్ పోతారా చూసుకోవాలి. కొత్త వాళ్లకు విపరీతంగా ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త వాళ్ళకి ఎంతమంది తెలుసు, సెమీకండక్టర్లో ఇండియాలో కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. సెమీకండక్టర్లో బీఎస్సీ నుంచి, బీటెక్ నుంచి, ఎంటెక్ నుంచి, ఏఐ నుంచి ప్రతి వాళ్ళు అవసరమే. అట్లాగే ఎన్నో ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, సీ పోర్ట్స్ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కొన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి. నార్త్ ఈస్ట్లో విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ నడుస్తున్నాయి. ఇండియాలోనే చాలా క్రియేట్ అవుతున్నాయి. అసలు వీళ్ళు అవేర్నెస్ పెంచుకోవాలి కదా, ఎక్కడ ఉన్నాయని. స్మార్ట్గా ఉండాలి కదా, ఇవాళ కమ్యూనికేషన్ చేయాలి కదా, క్వశ్చన్లు అడగాలి కదా, క్యూరియాసిటీ పెంచుకోవాలి కదా. నేను చేస్తాను, నేను సాధిస్తానని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి కదా. 1930s, 20s ఉన్న మా పేరెంట్స్ కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు ఏ కండిషన్స్లో వాళ్ళు పైకి వచ్చారు? సరిగా భోజనం కూడా లేదు, ఎట్లా వచ్చారు కొట్టుకుని? మరి ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా వీళ్ళకు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ అండ్ డూ ఇట్. జస్ట్ ఫోకస్ ఆన్ కెరియర్ అంతే. జస్ట్ ఫోకస్ ఆన్ AI can't replace you అంతే కదా. AI in the process of your career, building your career, if you have to learn an AI tool, you will learn it parallelly. You will learn it parallelly, but not get worried about AI or look at it as a threat. Yes. So some like audience questions ఉన్నాయన్నమాట. అఖిల ఫ్రమ్ వైజాగ్. సో ఐఎమ్ స్టడింగ్ ఇన్ సెకండ్ ఇయర్లో చదువుతున్నాను, బీటెక్. సో ఏఐ గురించి బేసిక్గా నేర్చుకోవాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చూడమ్మా, బేసికలీ నేర్చుకోవాలంటే యూ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. ఓకే, యూ స్టార్ట్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్. ఓకే, స్టార్టింగ్ విత్ వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఏఐ, ఓకే, డిఫరెంట్ పార్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ, అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. సో బీటెక్లో ఎలా యూజ్ చేసుకోవాలి? బీటెక్లో ఫైనల్లీ నీ సర్క్యూట్ డిజైన్ చేస్తున్నావా, ఎలక్ట్రానిక్స్ అంటే, లేకుంటే నెట్వర్క్ అనాలిసిసా, లేకుంటే ఐటీ రిలేటెడా, అక్కడ దాకా. సో బేసిక్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఎనీ బ్రాంచ్, ఎనీ స్పెషలైజేషన్. బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు. సో స్టార్ట్ విత్ ద బేసిక్స్ అండ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్యాకల్టీ అండ్ యువర్ అదర్ క్లాస్మేట్స్. సో నిఖిల్ ఫ్రమ్ గుంటూరు అనమాట. సో డిగ్రీ అయ్యాక జాబ్ రావట్లేదు, సో ఏం చేయాలి? నంబర్ 1, డిగ్రీ ఏంటి? నేను మళ్ళీ అదే అడుగుతాను. డిగ్రీ ఏంటి? ఓకే, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, మ్యాథమెటిక్సా, స్టాటిస్టిక్సా? నెక్స్ట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి? విచ్ ఈజ్ యువర్ ఏరియా? ఎకనామిక్సా, లేకుంటే హిస్టరీయా, లేకుంటే మ్యాథమెటిక్సా? ఓకే, తర్వాత వీలే అయితే పీజీ చెయ్యి. డిగ్రీ రాకుండా పీజీ. డిగ్రీ అంటే చాలా లో లెవెల్ జాబ్స్ ఉంటాయి, పీజీ చేసేసేయి. ఓకే,
పీజీ చేశాక నీకు అవగాహన వస్తుంది, ఏం చేయాలి, క్లారిటీ వస్తుంది. అదొకటి. లాస్ట్ పాయింట్ ఏంటంటే టేకప్ ఎనీ జాబ్ దట్ కమ్స్. ఒక రీటైల్ మార్కెట్ కానివ్వండి, ఒక జిమ్ కన్నా వెళ్ళి, గుంటూరులో కదా, గుంటూరులో ఉన్న రీటైల్ మార్కెట్లో గో అండ్ జస్ట్ అప్రోచ్ దెమ్. ఎనీ టైప్స్ ఆఫ్ జాబ్స్ యూఆర్ రెడీ. డెలివరీలో కానీ, క్యాషియర్గా కానీ, లేకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి, షాప్లో కానీ, యూఆర్ సే దట్ ఐఎమ్ అవైలబుల్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకో, పాజిటివ్ యాటిట్యూడ్తో పెంచుకో, ఏ గురించి ప్రతిరోజు కొంచెం నేర్చుకో అంతే. దట్స్ ఆల్. అండ్ నీకున్న నాలెడ్జ్ ఒక 5 నిమిషాలు చెప్పు వెళ్ళి వాళ్ళకు. నీ జాబ్ ఎక్కడ కూడా వస్తుంది. ఒక హాస్పిటల్లో వస్తుంది, ఒక హోటల్లో వస్తుంది, ఒక రీటైల్ షాప్లో వస్తుంది, రీటైల్ సూపర్ మార్కెట్లో వస్తుంది. ఈవెన్ గో అండ్ మీట్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, గో టు ద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. వాట్ ఈస్ దట్ ఐ షుడ్ డూ బేసికలీ? సో ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్, గో ఫర్ ద పీజీ కోర్స్, పాజిటివ్గా ఉండు. అంతేగాని పట్టుకొని సర్టిఫికేట్ పట్టుకొని తిరగండి. సర్టిఫికేట్ పట్టుకొని తిరగండి జాబ్ ఏది అని. ఇండియాలో ఇంకా అది ఆ రోజులు పోయినాయి. నాకు ఇక్కడ ఉంది, నేను బీఎస్సీ ఎకనామిక్స్ చేశాను, ఎకనామిక్స్ జాబ్ అట్లా ఉండదు. దే హ్యావ్ టు పుట్ ఇన్ 50% ఆఫ్ ది ఎఫర్ట్స్, డెవలప్ దెమ్సెల్స్, నాలెడ్జ్ పెంచుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పోవాలి ముందుకు. కన్సల్ట్ చేయి, ఒక మెంటార్ని పెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్షన్ చూపించేవాళ్ళు, ఒక ప్రొఫెసరు, ఒక ఆఫీసరు, ఎవరో తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, లేకుంటే మాలాంటి అడ్వైజర్స్, ట్రైనర్స్, కన్సల్టెంట్ పెట్టుకోండి. డెఫినెట్గా వస్తుంది. సో ప్రతి అప్కమింగ్ స్టూడెంట్కి అంటే కోచ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? లైక్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్. ఎందుకంటే బేసికలీ ఇప్పుడు ఏమైపోయింది, చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు కదా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. అంటే ఇది చేయాలా, అది చేయాలా, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే 30 ఏళ్ల కింద 10 క్యారియర్సే, ఇప్పుడు 100 ఉన్నాయి. ఎటు పోతారు? డిజిటల్ ఫోటోగ్రఫీ కూడా పెద్ద కెరీర్ అయిపోయింది. అవును, పెద్ద కెరీర్ అయిపోయింది. పీపుల్ ఆర్ సెటింగ్ అప్ కంపెనీస్ ఇన్ డిజిటల్ ఫోటోగ్రఫీ. వెబ్ డిజైనింగే ఒక కెరీర్ అయిపోయింది. సో మీ దగ్గరికి ఎక్కువ వచ్చే వాళ్ళు ఈ కన్ఫ్యూజన్తోనే ఉంటారా, లైక్ వాట్ టు చూస్ అనేది? అంటే ఇంటర్మీడియట్ నుంచి వస్తారు, గ్రాడ్యుయేట్, పీజీ నుంచి వస్తారు. సో వాళ్ళందరూ బేసికలీ అందరూ యాజ్ ఇట్ ఈస్ నేను నెక్స్ట్ ఏం చేయాలి అంటారు. సో రమేష్ గారు, సో బిజినెస్కి ఎంటర్ప్రీనర్షిప్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ చేసినాక బిజినెస్ పెట్టదలుచుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపులే తీసుకుందాము. హైదరాబాద్ నుంచి వాళ్ళు ఒక 50 కిలోమీటర్స్ పోతే భువనగిరి అనే ప్లేస్ ఉంది. అక్కడ చిన్న టౌన్లోకి పోతే పక్కన అక్కడ ఒక మెడికల్ షాప్ లేదు. ఒక మెడికల్ షాప్ పెట్టిండ్రు. అది బిజినెసా, ఎంటర్ప్రినర్షిప్? వాళ్ళు ఎంటర్ప్రినర్షిప్ అంటున్నది, అది బిజినెస్. అది ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంది? ఎంటర్ప్రినర్షిప్ అంటే ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, ఇన్నోవేటివ్ సర్వీస్ ఉండాలి, కొత్తదనం ఉండాలి, ఏదో కొత్తదనం అందులో. అప్పుడు కానీ ప్రజలు కొంటారు దాన్ని, దానికి మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా మినరల్ వాటర్ తయారు చేస్తా, నేను కూడా ఇంకొక ప్లాస్టిక్ మగ్ తయారు చేస్తా అంటే ఎందుకు కొంటారు? సేమ్ థింగ్. ఎనీథింగ్ ఇన్నోవేటివ్, ఎనీథింగ్ డిఫరెంట్, యూస్ఫుల్ ఫర్ బయర్స్, ఎస్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఓకే. సో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి ఇట్లా కంపెనీస్, అంటే ఇట్లా ఇన్నోవేటివ్గా? బిజినెస్లు చాలా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, ఆల్మోస్ట్ 95-96% ప్లస్ అన్ని బిజినెస్లే. మనం తెలంగాణ గ్రో అయిందంటే ఏం గ్రో అయినాయి? మెడికల్ షాప్, ప్రతి టౌన్లో మెడికల్ షాప్స్ గ్రో అయినాయి. అవును. ఓకే. రీటైల్ షాప్స్ గ్రో అయినాయి, కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ గ్రో అయినాయి, షాపింగ్ మాల్స్, వెజిటబుల్ మార్కెట్లు, ఫ్రూట్ మార్కెట్లు, అవే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజెస్. ఓకే, నడుస్తుంది. రోడ్స్ బాగున్నాయి, చాలా బాగా చేసిండ్రు ఇంతవరకు. ఓకే. బట్ వేర్ ఈజ్ ద ఇండస్ట్రియల్? మనం ఫుడ్ ప్రాసెసింగ్ అనుకుంటున్నాం ఎప్పటి నుంచో. మరి ఫుడ్ ప్రాసెసింగ్ చేయండి. ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగోస్ని బట్టి ఫుడ్ దాన్ని ప్రాసెసింగ్ చేసి మ్యాంగో జ్యూస్ తయారు చేస్తారా, మ్యాంగో తాండ్ర తయారు చేస్తారా, మ్యాంగో స్వీట్ తయారు చేస్తారా? అది ఇండస్ట్రీ, అది ఇన్నోవేటివ్. అక్కడ ఇన్నోవేషన్ కావాలి, కొత్తదనం కావాలి. సో అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఒక కంపెనీ పెడితే యావరేజ్గా స్మాల్ బిజినెస్లో 10-11 ఉద్యోగాలు వస్తాయట. అట్లా ప్రతి జిల్లాలో కనీసం ఒక 10-20 కంపెనీలు పెడితే ఒక 3-4 వేల మంది ఇక్కడనే మొదలవుతాయి కదా కొన్ని ఫ్యామిలీస్. దెన్ అది స్టార్టింగ్ పాయింట్ అయిపోతుంది. ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ చేసిన వాళ్ళు 3 ఏళ్ళు పనిచేసినాక ఊరుకోరు కదా. దెన్ హీ విల్ షిఫ్ట్ అనదర్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. హీ విల్ ఎక్స్పాండ్ ద బిజినెస్. 10 పోయి 50 అవుతారు, 100 అవుతారు. అట్లా ఎంటర్ప్రినర్షిప్కి పోవాలి మనం. ఎందుకంటే ఇంతమందికి ఉద్యోగాలు లేవు కదా.
అది ఇంత ఈ లక్షల మందికి ఎక్కడి నుంచి మన వస్తారు? ఓన్ జాబ్ అనేది క్రియేట్ చేసుకోవాలని అది ఇంకొకటి ఏంటంటే అందరు ఎంటర్ప్రినర్స్ కాలేరు. సో నువ్వు ఎంటర్ప్రినర్ కాదా అది కూడా తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే ఓకే. సో నన్ను అడిగితే ఇంట్రెస్ట్ ఉందో లేదో బేసికలీ నన్ను అడిగితే బేసికలీ ఎక్కడ నువ్వు చోట చిన్న ఇంటర్న్షిప్ చిన్న ఉద్యోగము జాయిన్ అయిపోండి. చాలా ఉన్నాయి ఉద్యోగాలు. ఎవరంటూ లేదని ఉద్యోగం ప్రతి చోట ఉన్నాయి. ప్రతి మండల నాకే కనిపిస్తున్నాయి ఎక్కడ పోయినా. ప్రతి మండలం, ప్రతి తాలూకా, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జాబ్స్ ఉన్నాయి. తెలంగాణ లేకుంటే ఏపీ, ఏపీ లేకుంటే యూపీ, యూపీ లేకుంటే బీహార్, బీహార్ లేకుంటే గుజరాత్, అన్ని చోట్ల ఉన్నాయి. బీహార్, గుజరాత్లో ఉద్యోగం కావాలి, ఏం చేయాలి? ఒక ఫ్రెండ్ని పట్టుకోండి. సూరత్లో అంతా తెలుగు వాళ్ళే, సూరత్లో అంతా తెలుగు వాళ్ళే, అహ్మదాబాద్ అటు సైడ్ అంతా తెలుగు వాళ్ళే. గుజరాత్లో వందల మంది ఉన్నారు, బిజినెస్లు పెట్టిండ్రు. సో ఇండియా హ్యాస్ మెనీ జాబ్స్. సో కొంచెం అవగాహన పెంచుకొని కొంచెం ఎక్కువ చూడండి, భయపడకండి. ఓకే, ఇంకో ఆడియన్స్ క్వశ్చన్కి వెళ్దాము. సుష్మా ఫ్రమ్ గుంటూరు అనమాట. సో చాలా టైం ఫోన్లో గడిపేస్తున్నాం, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఏమన్నా సింపుల్ టెక్నిక్స్ చెప్తారా? పొద్దున్న లేవగానే నంబర్ 1 ఫోన్ చూడకండి. ప్రాబ్లం మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తారు, పక్కకే ఉంటుంది. సో అదొక సార్ట్ ఆఫ్ అడిక్షన్ అయిపోయింది. ఓకే, అడిక్షన్. సో బేసిక్గా దాన్ని దూరం పెట్టాలి. చూసినా కూడా నిల్చొని చూడండి, కూర్చొని చూడదు. కూర్చుంటే మీరు దాన్ని వదిలిపెట్టరు. నిల్చొని చూడాలి. ఏమైనా కొత్తవి వచ్చినా చూడండి. అదే పాత మెసేజ్లు, పాత వాళ్ళు, పాత వీడియోస్ అన్న మనం స్టక్ కావద్దు. కొత్త ఏదైనా ఇంట్రెస్ట్, ఎనీథింగ్ ఇంపార్టెంట్, ఇన్ఫర్మేటివ్, ఎవరైనా జాబ్ ఇంటర్వ్యూ పిలుస్తుండ్రా, లేకుంటే ఏదైనా కొత్త ఆర్డర్ వస్తుందా, కొత్త వాళ్ళు ఏమైనా అపాయింట్మెంట్ అడుగుతుండ్రా, ఇటువంటివి చూడండి. లేదనుకోండి పక్కన పెట్టేసేయండి. సో ఐఫోన్ని ఎవ్రీ 2 అవర్స్కి చెకప్ చేయండి. ప్లీజ్ కీప్ చెకింగ్ అప్ యువర్ వాట్సాప్ ఫర్ న్యూ మెసేజెస్, నాట్ టు సిట్ అండ్ లుక్ ఎట్ ది వాట్సాప్. ఎవరు చూడమన్నారు మిమ్మల్ని ఐఫోన్ దిక్కు మార్నింగ్ టు ఈవినింగ్? ప్రతి వాళ్ళకి ఏదో పని ఉంది కదా ఈ ప్రపంచంలో. ఇవి స్టూడెంట్ అయితే కాలేజ్ సబ్జెక్ట్ ఉంటూనే ఉంటుంది, ఎంప్లాయీ అంటే పని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్కి పని ఉంటుంది. ఓకే, రిటైర్డ్ పర్సన్ అనుకో, రిటైర్డ్ పర్సన్ కూడా మార్నింగ్ లేవగానే వాకింగ్ చేసుకుంటూ తన పనులను చేసుకొని ఆఫ్టర్ 10 అయినాక చూసుకోవాలి. రిటైర్డ్ పర్సన్ కూడా చూసుకుంటే అనవసరంగా ఇట్ ఎఫెక్ట్స్ ద హెల్త్. ఫస్ట్ థింగ్ ఎఫెక్ట్ అయ్యేది హెల్త్. యా. సో విక్రమ్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయంగా ఉంది, స్టేజ్ మీద కాన్ఫిడెంట్లీ ఎలా మాట్లాడాలి అంటే అది నెరీ ఒక 1 minute చెప్పేసి పబ్లిక్ స్పీకర్స్ గారు బాబు, అది దట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ బేసికలీ ఏంటంటే ఎక్కడ ఆపర్చునిటీస్ అక్కడ మాట్లాడేసి. ఒక మీటింగ్ నడుస్తుంది, అక్కడ పోయి అడుగు, నేను ఒక 2 minutes మాట్లాడాలా. ఒక ఫస్ట్ థాట్స్ మైండ్లో అనుకో, ఇది మాట్లాడాలి. 3 points 4 points మైండ్లో అనుకో, అదే పోయి మాట్లాడేసాయి. సో పబ్లిక్ స్పీకింగ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది? కంటిన్యూస్లీ మాట్లాడు. ఇంట్లో మాట్లాడు, స్కూల్లో మాట్లాడు, కాలేజ్లో మాట్లాడు, బయట సొసైటీలో మాట్లాడు, లేకుంటే ఎవరు లేకుండా 10 మందిని పిలిచి మాట్లాడు. డెవలప్ లైక్ దాట్ స్లోలీ.